హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకుందాం. పిల్లల లంచ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్కి బదులు ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ వేడిగా చేసి ఇచ్చామంటే ఇంకా అంతేనండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనం కడాయిలో వేసుకున్న ఆయిల్ని కడాయి సైడ్లో కొంచెం అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం తర్వాత రైస్ వేసుకుంటాం కదా, అది కడాయికి అతుక్కోకుండా ఉంటుందన్నమాట, నీట్గా వస్తుంది. అప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం ఈ ఆయిల్లోకి నేనైతే ఒక 3 ఎగ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినన్ని వేసుకోండి, నో ప్రాబ్లం. రోజులా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి ఇవ్వండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ఉడికించిన ఎగ్స్ తినని పిల్లలు కూడా ఉంటారు కదండి, అలాంటి వారి కోసం ఇంకా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. మనం ఆయిల్లో వేసుకున్న ఎగ్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కదుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిపోయిన ఎగ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఇంకా కొద్దిగా టేస్ట్గా రావాలనుకుంటే పైన కొంచెం లైట్గా సాల్ట్ కూడా చల్లేసుకోవచ్చు. చూసారా, మనం ఆయిల్లో వేసుకున్న ఎగ్స్ పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇదే కడాయిలో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి చీలికలు పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆనియన్ త్వరగా మగ్గిపోవాలంటే దీనిలోకి కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నా కానీ, మనము ఏ కర్రీస్లో అయినా సరే ఆనియన్ వేసినప్పుడు కొద్దిగా పైన సాల్ట్ వేసామంటే త్వరగా మగ్గిపోతుంది. దీనిలోకి నేను ఒక పూర్తి క్యారెట్ని అయితే చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకున్నాను. క్యారెట్ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట, అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ మొత్తాన్ని వేసుకొని కొంచెం ఒక 2 టైమ్స్ మొత్తంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఆనియన్, క్యారెట్, ఎగ్ అనేది పూర్తిగా కలిసిపోయేలాగా కలుపుకున్నాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని దీంట్లోకి వేసి ఒకసారి కింది వైపు నుంచి పై వరకు ఇట్లా తిప్పుతూ కలుపుకోవాలన్నమాట, లేదంటే అడుగు బాగాన మాడిపోయే ఛాన్స్ ఉంది కదా. సో ఇప్పుడు మంటని కొంచెం సిమ్లోనే ఉంచుకోండి. అన్నం మొత్తంగా కలిసేలా కలుపుకున్నాక దీంట్లోకి ఒక 1.5 స్పూను కారం పొడి వేసుకుంటున్నాను. దీనిలోకి ఒక 1.5 స్పూను సాల్ట్ని మరియు కొద్దిగా గరం మసాలా, ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ రైస్కి పట్టేలా కొంచెం మొత్తంగా కలుపుకుంటున్నాను. దీనిలోకి ఒక 1/2 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకొని కలుపుకుందాం. వెనిగర్ ప్లేస్లో నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ స్పైసెస్ అన్నీ రైస్కి బాగా పట్టేలాగా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాం. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నచ్చిందా? అయితే ట్రై చేయండి. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.